మొత్తం ఎక్కడ బాగుపడలేదు అంటే డాక్టర్ రాజయ్య దగ్గర పోయి ఆయన ముట్టుకుంటే అస్తవాసి మంచిది బాగుపడతాడు. ఎందుకు మీ అస్తవాసులు ఏమున్నా సరే అంటే నేను ఏం చెప్తాను, ఓన్లీ వే ఆఫ్ అప్రోచ్ విత్ ద పేషెంట్. పేషెంట్తో మాట్లాడే విధానమే అస్తవాసి, నథింగ్ ఎల్స్. సో కాబట్టి వాళ్ళ ఏమంటారు, వారి సామాజిక రుగ్మతలు లేదా వారు పెరిగిన బ్యాక్గ్రౌండ్, వచ్చిన ఊరును కొంచెం 2 ముక్కలు ఎక్కువ వాళ్ళ కుటుంబం కొంచెం అంటే ఆత్మీయత పెరిగిపోతుంది. వచ్చి కొట్టే తెచ్చే అన్నట్టు ఉన్నాయంటే ఏం డాక్టర్ ఏం మాట్లాడే ఎటో చూసుకుంటే ఎటో మందులు రాసి పంపించాలి అనుకుంటారు, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో కాబట్టి ఒక వాళ్ళు ఎక్కడైతే సక్సెస్ అవుతారో వాళ్ళు ఏ రంగంలోనైనా సక్సెస్ అవుతారు. నేను ముందు జీవితంలో ఫ్యామిలీలో ఒక మాదిగవాడిగా సక్సెస్ అయ్యాను, పశువుల కాపర్ నుండి పసిపిల్లల డాక్టర్ అయ్యాను, అక్కడ సక్సెస్ అయ్యాను కుటుంబంలో. తర్వాత వైద్యుడిగా సక్సెస్ అయ్యాను, రాజకీయాలకు వచ్చి వరుసగా 4 సార్లు గెలిచి రాజకీయాల్లో సక్సెస్ అయ్యాను. సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? అందుకనే ఇక్కడితో గత చరిత్ర కాదు, చరిత్ర అనేది నడుస్తూనే ఉన్నది. ఎప్పుడు మనము రాబోయే రోజులలో మనం తీసుకునే నిర్ణయాలకు చరిత్రలో జరిగిన లోపాలు తాపాలు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి అని కొత్త ప్రణాళికతో ముందుకెళ్తాం. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే కమిట్మెంట్ టువర్డ్ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసం, ఓపికతో గమ్యాన్ని ముద్దాడడం. సో ఎన్ని రికార్డులు అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నేనే ఫస్ట్ కేసీఆర్ గారిని సీఎంగా ప్రపోజ్ చేసే అవకాశం నాకు వచ్చింది. డాక్టర్ రాజయ్య విల్ ప్రపోజ్ మై నేమ్ యాజ్ టీఆర్ఎస్ఎల్పి లీడర్ అని నేను వరంగల్లో ఉంటే కేటీఆర్ ద్వారా పిలిపించుకొని నాతోటి తెలంగాణ భవన్లో చేశాను. అది ఒక అదృష్టం, ఎందుకంటే టీఆర్ఎస్ఎల్పి లీడర్ని చేయడం. సో అదొకటి. తర్వాత రెండోది, కౌన్సిల్లో ఫస్ట్ తెలంగాణ బడ్జెట్ను కౌన్సిల్లో ప్రవేశపెట్టే అవకాశం డాక్టర్ రాజయ్య విల్ అనౌన్స్ బడ్జెట్ 2. తర్వాత మూడవది, ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్లో అది డెంగ్యూ, స్వైన్ ఫ్లూ ఇవన్నీ ఎక్కువ వచ్చి నిజామాబాద్, ఆదిలాబాద్లో ఎక్కువ మంది చనిపోతుందంటే ప్లేట్లెట్ సపరేట్ మిషన్స్ను పట్టుకొని ఫస్ట్ హెలికాప్టర్ని కూడా నేనే వాడిన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తానికి కాదు, నేను అక్కడికి పోయి నా అధికారులను తీసుకొని పోయి ఆ రకంగా చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ డిప్యూటీ సీఎంఏ కాకుండా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడానికి తీర్మానం కేసీఆర్ గారి ఆశీస్సులతో ఏకగ్రీవ తీర్మానాన్ని నేనే ప్రపోజ్ చేయడం జరిగింది. అన్ని పార్టీలు ఆమోదించడం జరిగింది. ఇవన్నీ అరుదైన అవకాశాలు నాకెందుకు రావాలంటే, అంటే ఎందుకు ఇవన్నీ నాకే వస్తాయంటే అంత సిన్సియర్గా ఉంటాను, అంత ఒబీడియన్సీ ఉంటాను, అంతే ఎబిలిటీ కూడా, అంటే సమర్థుడు రాజా అయితేనే చేయగలడు అనే నమ్మకాన్ని కూడా మనము వాళ్ళ దగ్గర పొందుపరిచినప్పుడే మనకు అవకాశం. ఏమనిపిస్తుంటుంది సార్ ఇటువంటి చారిత్రాత్మక ఇవన్నీ అప్పుడప్పుడు తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఇది ఇప్పుడు చెప్పినా కదా, అంటే కొన్ని నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. నేను గెలవడానికి 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కడియం శ్రీ మీద కొట్లాడి కురుక్షేత్రంలో పాండవులు గెలిచినట్టు కడియం శ్రీ మీద గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలెక్క అధికార కాంగ్రెస్ పార్టీని, అసలు గెలవడమే కష్టం అంటే అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలకు పోయిన, ఒక ఉద్యమ పార్టీలకు పోయిన. అప్పుడు తెలంగాణ వస్తుందని నమ్మకం లేదు. 2011 నేను రాజీనామా చేసింది, 2014లో మనకు తెలంగాణ వచ్చింది. అంటే దాదాపు 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు మనకు వస్తుందని తెలియదు. కానీ కఠినమైన నిర్ణయం తీసుకున్నాం, ఆత్మవిశ్వాసం. ఆ నిర్ణయం అనేది ఆ సందర్భంలో సదాలక్ష్మిని ఆదర్శంగా తీసుకుని ఒక మాదిగ మహిళ 69-70 ప్రాంతంలో మాదిగ మహిళ సదాలక్ష్మి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆనాడు చెన్నారెడ్డితోటి చేతి కలిపి ముందుకు పోయిన సందర్భం గుర్తు చేసుకుంటే ఆమెకంటూ ఒక పేజీ ఉంది చరిత్రలో. సో నాకు కూడా ఒక పేజీ చరిత్ర ఉండాలనుకున్నా. తెలంగాణ వస్తుందో రాదో నమ్మకం లేదు, కానీ నేను చరిత్రలో మిగిలిపోవాలని ఆశయంతో ఆ రకంగా చేసిన. అదేవిధంగా రాజకీయంగా ఆలోచిస్తే కడియం శ్రేణి 11,000 పైచీలతో నడగొట్టిన
మళ్ళొకసారి ఓడగొట్టాలంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ద్వారానే గెలవాలని చెప్పేసి మళ్ళీ గెలితే 33,000 మెజార్టీతో గెలిచిన. ఇది చాలు ధైర్యం సార్. నేను తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అన్నదానికి ఈ 2 ఉదాహరణలు చాలు. సో ఇక అక్కడి నుంచి అన్ని రికార్డ్సే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ అంటే అది మళ్ళీ ఉద్యమంలో తొలిదెళ్తుడు. అయితే ఎవరు కూడా నేను జూపల్లి సత్యనారాయణ ముగ్గురం కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినాం. సత్యనారాయణ సోమవారం సత్యనారాయణ ఆయన ఇండిపెండెంట్ అసోసియేషన్ మెంబర్ ఉండంతే. జూపల్లి అక్కడ డీకే అరణ్యం మీద పడక ఆయన కానీ స్వచ్ఛంగా అవుట్ రైట్ ఒక దళితుడు ధైర్యం చేసి అధికార పార్టీ వదిలిపెట్టింది నేనే. ఇవన్నీ కఠినమైన నిర్ణయాలు, ధైర్యంగా సాహసంగా తీసుకున్న నిర్ణయాలు. అందుకనే అందరం ఎక్కించడం జరిగింది ఆ నిర్ణయాలే. ఇన్ని సక్సెస్లు చూసిరు కదా సార్, ఇంకా భవిష్యత్తులో సక్సెస్లు ఉన్నాయని నమ్ముతున్నారా? సక్సెస్కి ఎండింగ్ అంటూ ఉండదు. ఓకే. అంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎక్కడికైనా ఎదగటానికి అవకాశం ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడమే మనకు అవకాశాలు వస్తాయి. మీరు నిన్న మాకు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పంగానే మీ నియోజకవర్గం ఒక 2-3 ఓటర్లకు ఫోన్ చేసిన సార్ నేను. ఏంటి రాజేష్ సార్ పరిస్థితి ఏందని అడిగితే వాళ్ళు ఒక 2-3 ఒక మాట అన్నారు. ఆయన చాలా బోలాశంకరుడు, మానవత్వం కలిగిన వ్యక్తి, మా ఇంటికాడ ఇలమ పండగ చేసుకొస్తాడు, మనిషి చచ్చిపోతే వస్తాడు, పెళ్ళికి వస్తాడు, సావుకు వస్తాడు, బంతికి వస్తాడు, భోజనాలకు వస్తాడు అని అన్నారు. అన్నీ అంటే ఈ సింప్లిసిటీ అనేది మీ వ్యక్తిత్వానికి ఎట్లా సాధ్యమైంది ఏంటి అనేది నాకు అర్థమవుతలేదు ఇప్పుడు. ఓకే. నా జీవితంలో ఎప్పుడూ నేను వచ్చిన స్థాయిని మర్చిపోలేదు. చిన్నప్పుడు ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని తిండి కోసం ఎన్ని కష్టాలు పడ్డాము జీవితంలో గుర్తు. దాని అన్నిటికంటే ఈ రోజు వరకు కూడా అంటే మీరు నమ్మలేని నిజం, నేను డిప్యూటీ సీఎం, 4 times ఎమ్మెల్యే, పిల్లల డాక్టరు, నా కొడుకులు డాక్టర్లు, కోడలు డాక్టర్లు, ఇంట్లో 5 డాక్టర్లు, అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. మా మిస్సెస్ రిటైర్డ్ ఎంప్లాయ్. ఈ రోజు వరకు మా ఇంట్లో టిఫిన్ చేయము. ఆ రోజుల నుంచి వెళ్ళి టిఫిన్ లేదు ఇంట్లో అలవాటు. ఇక్కడ కూడా టిఫిన్ చేయము, ఓన్లీ అన్నం తిన్నవి. తర్వాత అన్నం ఇంట్లో ఒకటే కూర అంతే బస్. దానికి మళ్ళీ చారు ఉండాలి, సాంబార్ ఉండాలి, కర్డ్ ఉండాలి, ఏం అవసరం, ఒక కూర బస్ అంతే, అన్నం కూర. అది కూడా ఎట్లా ఫుడ్ హ్యాబిట్స్ ఏంది, పొద్దున 1 లేదా 2 టీ తాగితే 3 నుండి 5 మధ్యలో లంచ్ చేస్తే రాత్రి 11-12 గంటల వరకు పేషెంట్లు అయిపోయేది. 11-12 గంటల భోజనం చేసిన అలవాటు. సో ఏజ్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఫ్రూట్సో లేకపోతే చపాతో తిని పడుకునే పరిస్థితి. ఇది ఇంత సింపుల్గా ఒక డిప్యూటీ సీఎం చేసి 4 సార్లు ఎమ్మెల్యే చేసి పిల్లల డాక్టర్గా విపరీతమైన ప్రాక్టీస్ ఉండి లేక కాదు సుమా, అలవాటు అట్లా ఉన్నది, అట్లనే తింటున్నాం. ఇంకా పిల్లలకు అలవాటు చేయలేదు, ఎవరికి అలవాటు చేయలేదు. ఇప్పుడు మా పిల్లలు కూడా మేము ఇంట్లో అంతా కూడా జాయింట్ ఫ్యామిలీ, చాలా పెక్యులర్ లైఫ్. సో నా పెళ్ళి 18th నవంబర్, నా 2 కొడుకుల పెళ్ళి కూడా 18th నవంబర్. మా ఇంట్లో మొత్తం పెళ్లి దినం అంతా ఒక్కసారి వస్తుంది. నాకు 2 కొడుకులు, వాళ్ళకి 2 కొడుకులు. అంటే ఇట్లాంటి అన్ని మెరాకిల్సే ఇవన్నీ కూడా ఒక అద్భుతాలు. నాకు 2 కొడుకులు ఉన్నారంటే నాకు 4 చెల్లెళ్ళు, కానీ నాకు 2 కొడుకులు. నాకు 2 కొడుకులు, వానికి 2 కొడుకులు, మళ్ళీ వీడికి 2 కొడుకులు. వాళ్ళ మిస్సెస్ డాక్టర్, వీడి మిస్సెస్ డాక్టర్స్. చదువులో నా చిన్న కొడుకు ఈజ్ ఎ గోల్డ్ మెడల్. 1345 ఉద్యోగాలు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్తో వచ్చింది. జనరల్ కోటలో, ఎస్సీ కోట కాదు. నాకు డాక్టర్ విరాజ్ మొత్తం డాక్టర్స్ అందరితో ఆయన ఇంట్రొడక్షన్ మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక మహిళ, ఒక మేల్ బాబుతోటి మాట్లాడించే పరిస్థితి. హరీష్ రావు మాట్లాడే వరకు నా కొడుకు అని కూడా తెలియదు. అంటే చెప్తున్నాను, అంత గొప్పగా పిల్లలకి అంత గొప్పగా. పెద్ద కొడుకు ఇంటర్నేషనల్ మెమొరీ ఛాంపియన్, లండన్లో ఎగ్జామ్ వస్తే ఫస్ట్ వచ్చిండు. ఇవాళ ఇండియా మొత్తానికి ఆయన చైర్మన్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది అంత మెమొరీ విషయంలో ఒక 700 బార్డు చెప్పి సీక్వెన్స్ చెప్పేది అట్లాంటి పరీక్ష ఉంటుంది. దాంట్లో ఇది దాంట్లో ఛాంపియన్ పెద్ద కొడుకు. ఈఎన్టీ ఎడానిక్ యూఎస్లో ఎంఏ చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ ఎంఎస్సీ ఏంటి చేసి ఎడానిక్ సర్జన్. పెద్ద కొడుకు గైనకాలజిస్ట్, చిన్న సైకియాట్రిస్ట్. మా భార్య సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్, లైబ్రేరియన్. అంటే ఇట్లా అన్నీ దేవుడు, అందుకనే మెరాకిల్ అంటున్నాను. ఒక అద్భుతమే జీవితం అనేది, అద్భుతం అంటే ఏంటి, అస్తవాసి అంటే ఏంటి అంటే ఏమి ఉండదు. అస్తవాసి అంటే ముట్టుకుంటే బాగా అయిపోతారా అంటే కమిట్మెంట్ టు ఆ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే అంత గొప్పగా పేషెంట్లు బాగు చేయడం, అక్కడికి పోతే బతుకున్నారు, ఆయన పట్టుకోపోతే చేస్తారని ఒక నమ్మకాన్ని కలిగించడం.